నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అమరవీరుల త్యాగాలను యువత తెలుసుకునే అవకాశం అమృతకాల్లో లభించిందన్న జగదీప్ ధన్కర్. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముచ్చటించిన ప్రధానమంత్రి, యువత కోసం ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఎస్పీ సింగ్ బఘేల్, వి మురళీధరన్. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్న 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తలోని వివరాలు. గణతంత్ర దేశంగా భారతదేశం అవతరించి 75 సంవత్సరాలు అయ్యిందని, ఈ ప్రయాణంలో రాజ్యాంగం ఎన్నో సవాళ్లను అధిగమించి మనకు కొన్ని హక్కులను కల్పించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు. కొత్త ఢిల్లీలో భారత్ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచార కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఎనలేనిదన్నారు. రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో 22 మేనియేచర్ పెయింటింగ్లు ఉన్నాయని, ఆ సూక్ష్మ చిత్రాల ద్వారా మన 5000 సంవత్సరాల సంస్కృతి సారాంశాన్ని రాజ్యాంగ పితామహులు వ్యక్తం చేశారన్నారు. వాటిని పుస్తకాలలో భాగంగా చేర్చి భావితరాలకు అందుబాటులోనికి తీసుకురావాలని న్యాయశాఖను సూచించారు. ప్రాథమిక హక్కుల ద్వారా ప్రతి వ్యక్తి తన హక్కులను సాధించుకునే అవకాశాన్ని రాజ్యాంగం కల్పించిందని, అంతటి మేధావి అంబేద్కర్కు భారతరత్న లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎందరో అలుపెరుగని వీరుల త్యాగాలను యువత తెలుసుకునే అవకాశాన్ని అమృతకాల సమయం కల్పించిందన్నారు. He took them in stride. When I became member of parliament in 1989, and that was a long time after we adopted the Indian Constitution, I looked at the list of those who had been given Bharat Ratnas. Dr. Ambedkar was not one of them. It was my good fortune to be part of the government and part of parliament that did justice to one of the greatest sons of Bharat by awarding him in 1990 Bharat Ratna, 31st March 1990. Around most of us when Bharat is at 2047, but each one of you who is present in this house, ये उत्थान का तूफान है, ये तूफान पॉजिटिविटी का है, ये तूफान ईश्वरीय शक्ति के द्वारा दिया हुआ है, ये तूफान दुनिया के हित के लिए है. हमारे 5000 साल की जो संस्कृति की विरासत है उसको नमन का है. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఈరోజు దేశ చరిత్ర, వారసత్వాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. బాలికలు దేశభక్తి రూపకాన్ని ప్రదర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముచ్చటించారు. ఝాన్సీ లక్ష్మీబాయి ధైర్య సాహసాలు నేటికి స్ఫూర్తినిస్తున్నాయని, నేటి ప్రదర్శనలు దేశంలోని మహిళా శక్తికి నిదర్శనంగా సాగాయన్నారు. ఈ రోజు జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, బాలికలు అన్ని రంగాల్లో గుర్తింపు పొందుతున్నారన్నారు. దేశం 75 సంవత్సరాల గణతంత్రంలోనికి అడుగు పెడుతున్న సమయంలో జననాయకులు కర్పూరి ఠాకూర్కు భారత రత్న ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నామని, ఆయన జీవిత చరిత్రను అందరూ తెలుసుకోవాలన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను అమలు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం యువత కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని, నూతన జాతీయ విద్యా విధానం మాతృభాషలో విద్యను ప్రోత్సహించే అంశంపై దృష్టి సారించిందన్నారు. लेकिन जिस तरह से आपने इसे प्रस्तुत किया वो वाकई अद्भुत है. आप गणतंत्र दिवस की परेड का हिस्सा बनने जा रहे हैं और इस बार ये 2 वजहों से और विशेष हो गया है. ये 75वां गणतंत्र दिवस है और दूसरा, पहली बार गणतंत्र दिवस की परेड देश की नारी शक्ति को समर्पित है. मैं आज यहां इतनी बड़ी संख्या में
देश के अलग अलग हिस्सों से आई बेटियों को देख रहा हूं। आप यहाँ अकेले नहीं आई हैं। आप सभी अपने साथ अपने राज्यों की महक, विभिन्न रीति रिवाजों के अनुभव और अपने समाज की समृद्ध सोच भी लेकर आई और सामाजिक असमानता जैसी चुनौतियों से लड़ते हुए गरीब का दुख समझना, गरीब की चिंता कम करने के लिए प्रयास करना, गरीब कल्याण को अपनी प्राथमिकता बनाना, गरीब से गरीब लाभार्थी तक पहुंचने के लिए विकसित भारत संकल्प यात्रा जैसे अभियान चलाना, समाज के पिछड़े और अति पिछड़े वर्गों के लिए निरंतर नई योजनाएं बनाना, आपके साथ देश का आशीर्वाद है, मेरी शुभकामनाएं हैं। परेड के दौरान भी आप छाए रहे, सबके दिल जीते, मेरी यही कामना। చిట్ట చివరి లబ్ధిదారుని వరకు పథకాలు చేరాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వికసిత భారత సంకల్ప యాత్ర సదస్సులను నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన వికసిత భారత సంకల్ప యాత్ర సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాల ద్వారా ప్రయోజనం పొందిన లబ్ధిదారులు వారి ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలతో పొందుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 10 ఏళ్లుగా అవినీతికి తావు లేకుండా కేంద్రం పాలన సాగిస్తోందని, అనేక సంక్షేమ పథకాలను పేదలకు చేరువ చేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుముందు రాజానగరం నియోజకవర్గంలోని లాలా చెరువులో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలతతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ ఆరోగ్య మందిర్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. हेल्थ एंड वेलनेस सेंटर पर आया हूँ। भारत सरकार ने इसका नया नाम आयुष्मान भारत आरोग्य मंदिर रखा हुआ है और इसको विजिट किया है, पेशेंट से बात की है, दवाइयाँ वगैरह टाइम पर यहाँ पर मिल रही हैं, स्क्रीनिंग हो रही है। भारत सरकार इसके कंस्ट्रक्शन में 60% हमने दिया है और यहाँ के मेडिकल कॉलेज को भी पैसा दिया है और सुपर स्पेशलाइजेशन के लिए आंध्रा में केजी मेडिकल कॉलेज को वी हैव लॉट ऑफ मनी। आयुष्मान कार्ड योजना और स्टेट की मिला करके यहाँ वी आर डूइंग वेरी गुड। కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టితో పాటు వివిధ పథకాలతో ప్రయోజనం పొందిన లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ గడిచిన 10 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సాధించిన ప్రగతి ఎంతో ఉందని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు దేశంలో ఉన్న ప్రజల జీవన విధానాలలో అనేక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు కొనుగోలు శక్తి పెరిగిందని, ఇదే అభివృద్ధికి నిదర్శనమని, ప్రభుత్వం ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తోందని తెలిపారు. So, to achieve a developed India, schemes that are being implemented, that is aimed at the welfare of the common man, the welfare of the poor. Prime Minister said is to test whether the government has succeeded in its efforts. He said, I am undergoing an examination before the people. I have been trying to reach the people so that every scheme reaches the common man. And this yatra will go to the villages. The government goes to the villages. Tell the people of the village that this is a scheme for you. Have you benefited out of that? If you have not benefited, here is an opportunity for you to join that scheme. That is why the Prime Minister said that everyone should have a bank account. ఏక్ భారత్ శ్రేష్ఠ్ లుక్ కార్యక్రమంలో భాగంగా ఉత్తరప్రదేశ్ కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు విజయవాడ రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ భారతీయ సంస్కృతికి అత్యంత ప్రాచీన నాగరికతను నిలవని, ఇక్కడ దేశ చరిత్ర వారసత్వ మూలాలను గుర్తించవచ్చని అన్నారు. ఇటీవల అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ లల్లా విగ్రహ ప్రతిష్టాపన చారిత్రాత్మక ఘట్టమని యావత్ దేశం చూసిందని ఆయన అన్నారు. And due on their foundation day, celebrated on 24th January and 26th January respectively every year. In 1950, as India adopted a new constitution, the United Provinces changed their name to Uttar Pradesh and became a part of Republic of India. Now, of course, Uttar Pradesh has become Uttam Pradesh. Uttar Pradesh is one of the most ancient cradles of Indian culture, and the roots of Indian culture and heritage can be traced. The state has seen a varied and dynamic past of various conquerors from different parts of the world. This can be seen from the visible remains of art, architecture, literature, and arts. The state is home to the iconic Taj Mahal, India's rich cultural heritage and history, and the development of the country is on the principles of non-violence, justice, diversity of languages, culture, religion, tied in the thread of unity. We strongly believe in the spirit of fraternity, universal brotherhood, and the concept of one nation, one people. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిరంతరంగా జరిపిస్తూ వస్తున్నారు పరీక్ష పే చర్చ. మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్, టీచర్స్ ఇంకా పేరెంట్స్ ఒకటిగా కలుస్తున్నారు. ఎగ్జామ్స్ టెన్షన్ ని దూరం చేసుకొని సరైన డెస్టినేషన్ ని ఎంచుకోవడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు వచ్చేసింది పరీక్ష పే చర్చ 2024. పదండి, ఒత్తిడిపై నియంత్రణ సాధించి జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకుందాం. పరీక్ష పే చర్చలో కలుసుకుందాం. अपनी क्षमता, अपनी प्रायोरिटी, अपनी आवश्यकता, अपने इरादे, थोड़ा हर अपेक्षाओं को उसके साथ जोड़िए. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. భారత ఎలక్ట్రానిక్ ఎగుమతులు 20 బిలియన్ల మైలురాయిని అధిగమించినట్లు ది ఎకనామిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల షిప్మెంట్, ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ షిప్మెంట్లు పెరిగాయని పేర్కొంది. ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ద్వారా ఎలక్ట్రానిక్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధించాయని, దీంతో ఈ రంగం 6వ స్థానం నుండి 5వ స్థానానికి ఎదిగిందని పేర్కొంది. 2021లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రారంభించిన స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి పథకం ఈ వృద్ధికి కారణమని చెప్పవచ్చు. 2023 ఏప్రిల్ డిసెంబర్ నెలల మధ్య 10.5 బిలియన్ల ఎగుమతులు జరిగాయని, మొబైల్ ఫోన్ల ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 52%గా ఉన్నాయి. యాపిల్ సంస్థ ఐఫోన్ ఉత్పత్తి 2023లో 1 ట్రిలియన్ ఉత్పత్తి మార్కును అధిగమించింది. దీంతో యుఎస్ ఆధారిత కంపెనీ భారతదేశ ఎలక్ట్రానిక్ ల్యాండ్స్కేప్లో కీలక పాత్రగా ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మొబైల్ ఫోన్ల ఎగుమతులు 14.15 బిలియన్లకు చేరుకుంటుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ప్రస్తుత వృద్ధి కొనసాగితే దేశీయ ఎలక్ట్రానిక్ ఎగుమతులు మార్చి నాటికి 4వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన ఓటర్ల జాబితా దొంగ ఓట్లు అధికంగా ఉన్నాయని, ఓటరు జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా విభాగంతో ఆమె సమావేశమై గావ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎపిక్ కార్డులు కూడా మార్పింగ్ చేసి దొంగ ఓట్లు సృష్టించారని, 175 స్థానాలు గెలవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ ఓటర్ల జాబితాలో అధికంగా దొంగ ఓట్లు చేర్చారన్నారు. వాలంటీర్ వ్యవస్థను ఎన్నికలకు దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని తెలిపారు.
మనకి ఇచ్చేటువంటి సూచన. నేను ఇప్పటికీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో నా పర్యటన నేను పరిసమాప్తి చేసుకోవడం జరిగింది. 26 జిల్లాలకు వెళ్ళొచ్చాను. అక్కడ ఉన్నటువంటి మన పార్టీ యొక్క పరిస్థితి అటు సంస్థాగతంగా, రెండవది రాజకీయ కోణం నుండి వాటిని మనం అందరం కూడా సమీక్షించుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధికి దోహదపడినటువంటి విషయం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ప్రజల వద్దకు వెళ్ళడానికి ఎటువంటి సంకోచం అవసరం లేదు మనకి. కానీ ఇక్కడ రాష్ట్రంలో వారు ఇవ్వాల్సినటువంటి బియ్యం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యాన్ని ఇవాళ ఆ వ్యాన్ మాధ్యమంగా పంపిణీ చేస్తూ దాని మీద బొమ్మ చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఉంటుంది, కానీ నరేంద్ర మోడీ గారిది ఉంటుంది. బండి మీద కూడా మనం ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉచిత బియ్యం 80 కోట్ల మంది పేదలకి వాళ్ళ దేశంలో పంచివ్వడం మాత్రమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల కాలానికి కూడా దీన్ని పొడిగించడం జరిగింది. అయితే మనం అందరం కూడా ప్రతి గుళ్ళో మనం స్వచ్ఛతా కార్యక్రమం చేయడం కావచ్చు, శుభ్రపరచడం కావచ్చు, ఆలయాలు శుభ్రపరిచే కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం కావచ్చు, అదేవిధంగా రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మనం వీక్షించడం కావచ్చు. నిజంగా మనం అందరం కూడా ధన్యులమయ్యామని చెప్పి భావించవచ్చు. ఎందుకంటే ఇది 500-600 సంవత్సరాల పోరాటం. ఇది అదే బాలరాముని యొక్క ప్రతిష్టతోటి మనం ఆ కళని ఇవాళ సాకారం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న విరామం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి, ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు, హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో జాతీయ బాలికల దినోత్సవం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. గురుకుల పాఠశాలలో బాలికల హక్కుల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న ట్రైనీ DSP సింధుప్రియ మాట్లాడుతూ బాలికలు తమ హక్కులతో మనోధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ సందర్భంగా ఇక్కడ గురుకుల పాఠశాలలో ఉన్న ఉమెన్ గర్ల్ చిల్డ్రన్ని మాట్లాడడానికి, ఇంటరాక్ట్ అవ్వడానికి, ముఖ్యంగా వీళ్ళని ఉద్దేశించి చెప్పింది ఏంటి అని అంటే వీళ్ళకున్న ఫెసిలిటీస్ని, ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా వీళ్ళ కెరియర్లో మంచి స్టేజెస్కి వెళ్తారు అని చెప్పి భావిస్తున్నాము. అలానే వీళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వాళ్ళ పేరెంట్స్కి, టీచర్స్కి, తర్వాత మేమోలీస్ అయిన మాకు ఖచ్చితంగా తెలియజేస్తారని అనుకుంటున్నాము. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళలో వాళ్ళు మదన పడకుండా కంపల్సరీ ఎవరి దృష్టికైనా తీసుకువెళ్ళాలని చెప్పి, అలానే మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి వీళ్ళకి, అలానే నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా విషెస్ తెలియజేస్తారు. ప్రకాశం జిల్లాలో పెండింగ్లో ఉన్న SC, ST కేసుల విచారణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా SP మల్లిక గర్గ్, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SC, ST కేసుల విచారణ పురోగతి, బాధితులకు నష్టపరిహారం తదితర అంశాలను సమావేశంలో చర్చించామన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయడంతో పాటు శిక్షల శాతం పెంచాలని అధికారులకు సూచించామన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల ప్రత్యేకంగా SC, ST గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని ఆదేశించామన్నారు. ట్రయల్ స్టార్ట్ అయింది అండ్ పెండింగ్ ట్రయల్స్ ఉంటున్న కేసెస్లో వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అండ్ ఆల్ SDPOs అండ్ తహసీల్దార్స్తో రివ్యూ చేయడం జరిగింది. సభ్యులు అందరూ కూడా వివిధ విషయాలు వాళ్ళు స్థానికంగా ఉంటున్న లొకేషన్స్లో SC, ST అట్రాసిటీస్ ఆర్ ఈ SC, STస్కు ఉంటున్న స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని ప్రాథమిక ఇష్యూస్ అని కూడా తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఉంటున్న ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఇక్కడ రెవెన్యూ అండ్ పోలీస్ ఇద్దరు కలిసి కట్టి ఎట్లా క్లియర్ చేయాలని గురించి కూడా చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసెస్ నమోదు చేసినప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకోవచ్చు, FIR ఫైల్ చేసినప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషన్స్ ఏం తీసుకోవచ్చు, వాళ్ళకున్న విట్నెసెస్ కానీ వాళ్ళకు పెట్టిన విక్టిమ్స్ ఉంటున్న డీటెయిల్స్ కానీ జాగ్రత్తగా ఫైల్ చేస్తే మళ్ళీ సబ్సిక్వెంట్గా అది ఫాల్స్ కేసు కానీ ఆర్ విట్నెసెస్ హాస్టల్ అవ్వడం కానీ జరగకుండా ఎట్లా అవాయిడ్ చేయాలని గురించి కూడా డిస్కస్ చేసాము. అండ్ అట్రాసిటీ విక్టిమ్స్కి ఉంటున్న రీహాబిలిటేషన్స్ వాళ్ళకి వన్స్ ప్రాసెస్ ఈ కేసెస్ రిలీఫ్ అయిన తర్వాత
యాక్చువల్ రీహాబిలిటేషన్ జరిగిందా లేదా దీని గురించి కూడా డిస్కస్ చేశాము. నెలకి ఒకసారి ఒక ఎస్సీ ఎస్టీకి స్పెసిఫిక్గా స్పందన అంటే ఒక గ్రివెన్స్ కార్యక్రమం పెట్టమని కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో కూడా మరొకసారి ఈ స్పెషల్ ఎస్సీ ఎస్టీ స్పందన మళ్ళీ మొదలు పెడతాము. యువ మోర్చా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటర్ల సమ్మేళనంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగం చేయనున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. నూతన ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవాలని కోరుతూ ఓటర్ల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూత్ అందరికీ కూడా ఒక ఉత్తేజాన్ని నింపి ఒక నమ్మకాన్ని, అంటే భారతదేశం అంటే వెనుకబడిన దేశం మాత్రమే కాదు, భారతదేశానికి కూడా ఒక డెవలప్డ్ నేషన్గా మారే శక్తి ఉంది అని గుర్తు చేసి అట్లాంటి నవ యువకులైనటువంటి యువతనంతా కూడా తట్టి లేపి 2014లో వాళ్ళకి నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళ ఓట్లతో ఏదైతే అధికారాన్ని చేపట్టారో ఆ నరేంద్ర మోడీ గారు మరొకసారి 2014లో ఒకసారి గెలవడం, మళ్ళా 2019తో గెలవడం, యువకుల ముందరికి మరొకసారి రేపు దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మొదటిసారి ఓటు వేసే మొదటి ఓటర్లని, నవ యువకులందరినీ కూడా కలిసే ఆలోచనతో దేశవ్యాప్తంగా 5,000 లొకేషన్స్లో చేస్తున్నటువంటి నూతన ఓటర్ల సమ్మేళనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా 100కు పైగా యూనివర్సిటీల్లో, కాలేజీల్లో, అసెంబ్లీల్లో ఈ నూతన ఓటర్ల సమ్మేళనం భారతీయ జనతా యువ మోర్చా నిర్వహిస్తోంది. మొదటిసారి ఓటు కలిగిన ప్రతి ఒక్క యువకుడు కూడా రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల్లో, యూనివర్సిటీల్లో చేయబోయే బీజేవైఎం చేయబోయే ఈ నూతన ఓటర్ల సమ్మేళనం కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేసి బీసీలకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీసీల అభివృద్ధిని మరిచిపోయారని విజయనగరం జిల్లా టీడీపీ నియోజక ఇన్ఛార్జ్ పూసపాటి అదితి గజపతిరాజు అన్నారు. విజయనగరంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి టీడీపీ హయాంలో శంకుస్థాపన చేసిన భోగాపురం విమానాశ్రయాన్ని ఇప్పటికీ కూడా పూర్తి చేయలేదన్నారు. వారు భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చి ఒక శిలాఫలకం కూడా వేయటం జరిగింది. వారు ఏం హక్కుతో ఈ శిలాఫలకం వేశారని నేను అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్ కి అన్ని పర్మిషన్స్ మనమే తెప్పించాం, మనమే శంకుస్థాపనం చేసాం. 2,800 ఎకరాలకి ఈ ఎయిర్పోర్ట్ ని స్థాపించడం జరిగింది. 500 ఎకరాలు తగ్గించడం జరిగింది. ఇది తగ్గించాక వాళ్ళు ఏమి తగ్గించారనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఉద్యోగ అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. అదే విధంగా వాళ్ళు రన్వే తగ్గించారంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ అవటం జరుగుతూ ఉంది. ఒకవేళ ఉత్తరాంధ్రకి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే మనకి అరగంట దూరంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడికి వస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన ప్రాంత ప్రజలకి వచ్చేయనేది మనం గుర్తు చేసుకోవాల్సిన. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి అడగటానికి మన ఎయిర్పోర్టు మనం మొదలు పెట్టాలి, మనం అక్కడ వర్క్ మొదలు పెట్టాలి అనే బాధ్యత లేదా అని నేను అడుగుతా. సమాజంలోని చిట్ట చివరి లబ్ధిదారుని వరకు సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత సంకల్ప యాత్ర నంద్యాల జిల్లా నందికొట్కూరులో కొనసాగుతోంది. అధికారులు కేంద్ర పథకాలను ప్రజలకు వివరించారు. కొత్తగా ఎంపికైన 3,500 మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలు తమకెంతగానో ఉపయోగపడుతున్నాయని, పీఎం స్వనిధితో చిరు వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తున్నామన్నారు. చాలా అభివృద్ధి. ఆయుష్మాన్ భారత్ కార్డు వచ్చింది నాకు. దేశంలో ఎక్కడైనా కానీ ఈ కార్డు వల్ల వైద్యము చేయించుకోవచ్చు. 5 లక్షల వరకు పిల్లలకు అంగన్వాడీలో గుడ్లు, పాలు అన్నీ వస్తున్నాయి. నేను పొదుపు లక్ష్మిలో సభ్యురాలుగా ఉన్నాను. ఇప్పుడు నాకు 2 లక్షల లోన్ వచ్చింది. దాని గురించి కూడా నేను పెద్ద వ్యాపారం చేసుకుంటున్నాను. నాకు పిఎం స్వనిధి కింద మోడీ గారు లోను 20,000 వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ 50,000కి అప్లై చేసుకున్నాను. నాకైతే అప్పు తీసుకొని నేనైతే చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుకుంటున్నాను. దానివల్ల నాకు బాగా బెనిఫిట్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ వడ్డీలకి ఆడవారికి చూసి ఇంకా ఎవరు ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు మన బ్యాంకు వాళ్ళు మన ఆడవారిని నమ్మే బ్యాంకులో వడ్డీలు రుణాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరు మా గ్రూప్లో 2 లక్షల లోన్ తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేసుకొని బాగా పడుతున్నారు. మా బ్రాంచ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకము చిన్న వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 10,000 ప్లస్ 20,000, బాగా కట్టుకునే వాళ్ళకు 20,000, 20,000 తర్వాత 50,000 ఈ విధంగా లోన్లు ఇచ్చుకుంటూ వెళ్తున్నాము. మా ప్రధానమంత్రి గారు భారత్ సంకల్ప యాత్ర ద్వారా ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ మహిళలకు కూడా మేమందరికీ తెలియపరిచినాం. దగ్గర ఇప్పటికి 300 అకౌంట్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అప్లికేషన్స్ ప్లస్ సురక్ష బీమా అప్లికేషన్స్ మాకు వచ్చి ఉన్నాయి. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? స్టూడెంట్స్ యొక్క ఎగ్జామ్ స్ట్రెస్ ని దూరం చేసే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? టీచర్స్, పేరెంట్స్ సందేహాల్ని తొలగించే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? మన జీవితాన్ని ఒక వేడుకలా జరుపుకునే విధంగా. ఈ పరీక్ష పే చర్చలో ఏముంది? దీని యొక్క 7వ ఎడిషన్ లో 2,26,00,000 మంది పాల్గొని ప్రోత్సహించే విధంగా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్టూడెంట్స్, టీచర్స్, పేరెంట్స్ ని కలిసేటప్పుడు. పరీక్ష పే చర్చ 2024 జనవరి 29 ఉదయం 11 గంటలకు. ఉత్తరప్రదేశ్లోని శ్రీరామ జన్మభూమి అయోధ్యలో కొలువుతీరిన బాలరామయ్యను దర్శించుకునేందుకు వరుసగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దేశం నలుమూలల నుండి తరలివచ్చిన భక్తులతో అయోధ్య వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి. నిన్న ఒక్కరోజే రామయ్యను దాదాపు 5 లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా దాదాపు అంతే సంఖ్యలో భక్తులు బాలరాముని దర్శించుకునేందుకు తరలివచ్చారని చెప్పారు. ఈ రోజు తెల్లవారుజాము నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారని, మధ్యాహ్నానికి మందిరం ప్రధాన ద్వారం వద్ద రద్దీ పతాక స్థాయికి చేరుకుందన్నారు. ఆలయానికి చేరుకునే ప్రధాన మార్గమైన 13 కిలోమీటర్ల రాంపథ్ యాత్రికులతో నిండిపోయిందని చెప్పారు. పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ మీడియాకు తెలిపారు. భక్తులు సమన్వయంతో ఉండాలని, తోపులాట్లకు దిగవద్దని ఆయన సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను కూడా కట్టుదిట్టం చేసినట్లు ప్రశాంత్ కుమార్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా కార్యోన్ముఖులను చేసేందుకు ప్రతి ఏటా పరీక్షల ముందు నిర్వహించే పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. కొత్త దిల్లీలోని భారత మండపంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడతారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,56,02,000 మంది విద్యార్థులు, 14,93,000 మంది ఉపాధ్యాయులు, 5,69,000 మంది తల్లిదండ్రులు పరీక్షా పే చర్చ కార్యక్రమానికి నమోదు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 109వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హమారా సంవిధాన్ హమారా సమ్మాన్ ప్రచారాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అమరవీరుల త్యాగాలను యువత తెలుసుకునే అవకాశం అమృతకాల్లో లభించిందన్న జగదీప్ ధన్కర్. ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ముచ్చటించిన ప్రధానమంత్రి, యువత కోసం ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిందన్న నరేంద్ర మోదీ.
రాష్ట్రంలో కొనసాగుతున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు ఎస్పీ సింగ్ బఘేల్, వి మురళీధరన్. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు పరీక్షా పే చర్చకు నమోదు చేసుకున్న 2 కోట్ల మందికి పైగా విద్యార్థులు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.